సారీ, ఇక్కడ గురువులకి ఇదే కదా, ఇదేమో రాంగ్ పడింది. గురువులందరికీ అని ఇచ్చారనమాట. ఇందులో ఈ టెక్స్ట్ బుక్లో రాంగ్ పడింది. అప్పుడు గురువులు ప్లస్ అందరికీ, అప్పన్న అప్ప ప్లస్ అన్న, మల్లన్న మల్ల ప్లస్ అన్న. ఇక్కడ పై ఉదాహరణలు గమనించండి. వీటిలో స్వతంత్రమైన అర్థం కలిగిన 2 శబ్దాలు ఉన్నట్లు గుర్తించారు కదా. అవును, మల్ల ప్లస్ అన్న అంటే ఈ పదానికి అర్థం ఉంది, ఈ పదానికి అర్థం ఉంది, అలా అనమాట. ఇలా స్వతంత్రమైన అర్థం కలిగిన మొదటి పదానికి పూర్వపదము అని పేరు, దీనికి పూర్వపదము అని పేరు. రెండవ పదానికి పరపదము అని పేరు. నెక్స్ట్, వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాలను విడదీయండి అని ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్, నా దాంట్లో గీతలు ఏం పడలేదు. సో బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఈ పదాలు ఏంటో ఇచ్చారు. దేశం అంటే దేశము ప్లస్ అంటే ఇచ్చారు. పై ఉదాహరణలో పూర్వపదం చివరిలో ఉన్న మూను విడదీస్తే ఇమ్ము ప్లస్ ఊ = ము. ఇలా పూర్వపదం చివర ఉన్న ఊ అనే అచ్చును పూర్వస్వరము అంటారు. దీన్ని పూర్వస్వరము అంటారు. పరపదము అంటే మొదటి అచ్చులో ఆ, దీనిని పరస్వరము అని అంటారు. అచ్చులను స్వరాలు, ప్రాణాలు, నాదాలు అని కూడా అంటారు. బ్యాక్ సైడ్ మనకి దేశం అంటే అని చదువుకున్నాం కదా. దేశం అంటే దేశము ప్లస్ అంటే, ఇక్కడ ఈ మూను విడదీస్తే ఏం చెప్పారు, ఇమ్ము ప్లస్ ఊ అని చెప్పారు కదా. ఇమ్ ప్లస్ ఊ, ఈ ఊనేమో పూర్వస్వరము అంటారు. పరపదంలో ఉండే ఈ ఆ ఉంది కదా, అంటేలో ఆ, దీన్నేముంచి పరస్వరము అంటారు. పరపదంలో ఉండే ఈ ఆని పరస్వరము అంటారు. అచ్చులను ఏమంటారు, స్వరాలు, ప్రాణాలు, నాదాలు అని పిలుస్తారు. ఇప్పుడు ఈ కింద ఇచ్చిన పదాలను విడదీసి పూర్వస్వరం పరస్వరం రాయమని చెప్పారు. రాస్తే ఎట్లా వస్తుంది అనమాట. మనకందరికి, మనకు ప్లస్ అందరికి, కు కదా, ఇక్ ప్లస్ ఊ, పూర్వస్వరం వచ్చేసి ఊ, పరస్వరము అందరికీ ఆ. ప్రపంచమందు, ప్రపంచము ప్లస్ అందు, ఇక్కడ కూడా సేమ్, ఇమ్ము ప్లస్ ఊ, పూర్వస్వరం పరస్వరం ఆ. వారంతా, వారు ప్లస్ అంతా, ఇర్రు ప్లస్ ఊ, ఇక్కడ పరస్వరం వచ్చేసి ఆ. కింది వాక్యాలను చదవండి. కృష్ణుడు అతడు మహాభారతానికి సూత్రధారి. దుర్యోధనుడెక్కడా అంటూ భీముడు గర్జించాడు. సీత పుట్టింటికి మెట్టినింటికి పేరు తెచ్చింది. చిన్నదైన ఉడత రామునికి సాయం చేసింది. గీత గీసిన పదాలను విడదీయండి. కలిసినప్పుడు జరుగుతున్న మార్పులను గమనించండి అని చెప్పారు. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు అవి పదాలు. ఇక్కడ వచ్చేసి దుర్యోధనుడు ఎక్కడ, దుర్యోధనుడు ప్లస్ ఎక్కడ, పుట్టినింటికి, పుట్టిన ప్లస్ ఇంటికి, మెట్టినింటికి, మెట్టిన ప్లస్ ఇంటికి, చిన్నదైన చిన్నది ప్లస్ అయిన, చూసినవన్నీ, చూసినవి ప్లస్ అన్ని. మ్యాక్సిమం ఇదే. ఇక్కడ చూడండి, కృష్ణుడతడు. పై ఉదాహరణలో పూర్వస్వరము ఊ, పరస్వరం ఆ కలిశాయి. ఆ రెండింటికి బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి ముందు ఉన్న హల్లుతో కలిసింది. దీనికే సంధి అని పేరు. అంటే కృష్ణుడతడులో ఇడ్ ప్లస్ ఊ, డు ప్లస్ ఇది ఆ, పరస్వరము, ఇది పూర్వస్వరము. అయితే ఇక్కడ ఏం చెప్పారు, ఆ రెండింటికి బదులుగా అంటే ఇడ్ ప్లస్ ఊ, రెండింటి ఊ కదా, పూర్వస్వరము పరస్వరము, ఈ రెండింటికి బదులుగా పరస్వరము వచ్చి చేరింది. అంటే ఆ పలికినప్పుడు ఏమవుతుంది, కృష్ణుడతడు అయింది అన్నమాట. అలాగా. ఇప్పుడు మిగతా వాటికి చూద్దాం. దుర్యోధనుడు కదా, ఇడ్ ప్లస్ ఊ ఏ. ఇక్కడ ఏమైంది, దుర్యోధనుడెక్కడ, ఏ డెక్కడ, డే ఏ అని వచ్చింది. పుట్టినింటికి, పుట్టిన ప్లస్ ఇంటికి ఏమైంది, ఇన్ ప్లస్ ఆ, ఈ. పుట్టినింటికి, ఈ, పుట్టినింటికి, పుట్టిన నీ. మెట్టినింటికి సేమ్ అంతే.
చిన్నదైన, ఐ. చూసినవన్నీ, ఆ, వా. ఇక్కడ ఐ అలా వచ్చిందనమాట. దీనికే సంధి అని పేరు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అక్షరాలంటని, అక్షరాలు ప్లస్ అంటని, కప్పిందేమో, కప్పింది ప్లస్ ఏమో, బాగుందని, బాగుంది అని, మరేమి ఇవ్వగలరు, మరేమీ ఇవ్వగలరు. ఇది విడదీసి రాయమన్నారు. ఇప్పుడే సేమ్ అదే పదాలను కలిపి రాయమని చెప్పారు. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చి అక్షరాన్ని ప్లస్ అవ్వడం, అక్షరాన్నవ్వడం, ముద్దర్లు ఉన్నట్లు, ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు, ముద్దర్లు ఉన్నట్లు, దున్నుతాడు అని, దున్నుతాడని, చుట్టూరేసి అంటే ఇందాక చెప్పారు కదా సంధి, దాని గురించి అన్నమాట. ఈ పదాలు ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి కింది పట్టికను గమనించండి, వాక్య రూపంలో రాయని అని ఇచ్చారు. లక్ష్మణుడు, దేవుడు, చెట్లు, తల్లిదండ్రులు, పర్యావరణం, కాపాడాలి, గౌరవించాలి, భార్య ఊర్మిళ, నమ్మేవారు ఆస్తికులు, నరకవద్దు. ఇవి ఇచ్చారనమాట. నువ్వు ఇచ్చారు. వీటితో మ్యాచ్ చేసి రాయమని చెప్పారు. వాక్య రూపంలో రాయమన్నారు. ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చారు, లక్ష్మణుని భార్య ఊర్మిళ అని ఇచ్చారు. దీనికి సంబంధించి మనము రాసుకోవడమే. ఇంకా చెట్లను నరకవద్దు, దేవుడిని నమ్మేవారా ఆస్తికులు, తల్లిదండ్రులను గౌరవించాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ఇదంతా అనమాట. నెక్స్ట్ పై ఉదాహరణలో వాక్యాలను నువ్వు అనే విభక్తి ప్రత్యయాలు వాక్యాలను అర్థవంతం చేశాయి. వాక్యంలో పదాల మధ్యన చేరే నిన్ను, లను, కూర్చి, గురించి అనే ప్రత్యయాలను ద్వితీయ విభక్తి అంటారు. సాధారణంగా కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ద్వితీయ విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తాము. గుర్తుపెట్టుకోండి ఇలాను. ద్వితీయ విభక్తి ప్రత్యయాలు దేనిని గురించి, భాషా భాగాల్లో దేని గురించి తెలియజేస్తాయని కూడా అడగచ్చు. కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ద్వితీయ విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తాము. ఇక్కడ ఒక నీతి పద్యం ఇచ్చారు. అమ్మ ఎనడి రెండు అక్షరములే కానీ అందులోని మహిమకు అంతులేదు. అమ్మ మాట మధురం ఆనంద భరితమో, అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ. అమ్మ ప్రేమ గురించి ఇచ్చారు. అమ్మ అనేది 2 అక్షరాలే కానీ అందులో ఉండే మహిమకి అంతులేదు. అమ్మ మాట మధురానంద భరితమో, అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ. అమ్మ ప్రేమ గురించి ఈ నీతి పద్యం అనేది ఇచ్చారనమాట. ఆల్రెడీ దాంట్లోనే మీనింగ్ అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు తెలుసా. ఇక్కడ కవాతు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చింది కదా, కవాతు అని. సైనికులు బృందంగా క్రమశిక్షణతో లయబద్ధంగా నడిచే పద్ధతి కవాత్ అని కూడా అంటారు. ఒక మార్గంలో అందరూ కలిసి ఒకేసారి కదలడం పాద విన్యాసం. కవాతు నిర్వహించడం ద్వారా సైనికుల నిబద్ధత అనేది తెలుస్తుంది. అన్నప్రాసన శిశువుకు మొదటిసారి అన్నం తినిపించే తంతు. దీనివల్ల శిశువుకు ఆయువు, తేజస్సు అభివృద్ధి చెందుతాయి. అన్నప్రాసనలో శిశువు ముందుగా బంగారు నగలు, డబ్బు, పుస్తకాలు, పెన్ను, కత్తి, పూలు మొదలైన వస్తువులను పెడతారు. శిశువు ఏ వస్తువులను తాకుతాడో ఆ వస్తువుతో సంబంధమైన జీవనోపాధి లభిస్తుందని ఆ నమ్మకం. ఒక నమ్మకం అనమాట. ఇప్పటికీ ఆ నమ్మకం అలాగే ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేనేమి చేయగలనా, ఉపాధ్యాయులకు సూచనలు. ఇక్కడితో ఈ లెసన్ కంప్లీట్ అయింది. ఈ దేశభక్తి టాపిక్ అనేది చెప్తున్నా, అంటే చాలా సింపుల్ చెప్పేస్తున్నా. ఒక గ్రామంలో గుణవంతుడు అని ఒక పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకేమో 4 కుమారులు. వాళ్ళ 4 కుమారులకి ఏం పేర్లు పెట్టారంటే రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోసు, సుబ్బారావు, ఇంకా వివేకానందుడు. ఈ 4కి 4 పేర్లు పెట్టారనమాట. అయితే వాళ్ళకేమో చిన్నప్పుడు ఓకే అనిపించింది, కానీ పెద్ద అయిన కొలది ఆ పేర్లు మార్చుకోవాలనిపించి వాళ్ళేమో రాహుల్, రాజీవ్, శ్రావణ్, కిరణ్ అని పేర్లు ఉంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు అనమాట. అయితే ఇవన్నీ తర్వాత కొన్ని నాళ్ళకేమో వాళ్ళ నాన్న మీద గౌరవంతో చెప్పలేకపోయి ఇంకా సైలెంట్గా ఉన్నారు. కొన్ని రోజులకు వాళ్ళ నాన్న చనిపోయాడు అనమాట. చనిపోతే అప్పుడు ఆస్తి పంపకాలకి 4 కొడుకులు ఒకే దగ్గరికి చేరుకున్నారు.
అప్పుడేమో ఈసారి పేర్లు మార్చుకుందాం అని అనుకున్నారు. అయితే అంతలోనే వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఒక ఆయన చంద్రశేఖర్ అనే ఆయన అనమాట వచ్చారు. ఆయనకేమో వీళ్ళు అనుకున్న విషయాన్ని చెప్పారనమాట. అయితే ఆయన ఓపికగా విని ఆ విషయాన్ని ఏమన్నారు, మీ నాన్న ఊరికే మీకు ఈ పేర్లు పెట్టలేదు, ఎందుకు పెట్టారో చెప్తానని చెప్పేసి భారతీయత అంటే ఏమిటో చెప్పిన వివేకానందుడి పేరు, ప్రపంచంలోనే పేరెనగ్గాన నోబెల్ బహుమతి సాధించిన రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు, రవి అస్తమించిన దేశంగా పేరు పొంది విర్రవీగుతున్న బ్రిటిష్ వారిని గడగడలాడించిన సుభాష్ చంద్రబోస్ పేరు, శాస్త్రవేత్తగా ఎందరికో ప్రాణధ్యానం చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు పేరు మీకు పెట్టి మీ నాన్న దేశభక్తిని చాటుకున్నాడు. వీధుల్లో విగ్రహాలు పెట్టడం కాదు, ప్రతి ఇంట్లో ఒక దేశభక్తి గల పౌరుడు ఉండాలని మీ నాన్న కోరుకొని ఇలా పేర్లు పెట్టారు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. అది విన్న తర్వాత నలుగురు కొడుకులు తమ తప్పు తెలుసుకొని వాళ్ళ దేశ సమైక్యత అనేది ముందు ఇంట్లోనే ప్రారంభం కావాలని వారంతా కలిసిమెలిసి జీవించారు. అన్నదమ్ముల ఐక్యత అందరికీ ఆదర్శమైంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే దేశభక్తి అనేది అందరిలోనూ ఉండాలి, అది ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలి అని చెప్పేసి చెప్పారనమాట. ఇక్కడ ఒక కొటేషన్ ఇచ్చారు, నిరక్షరాస్యుడు మాట్లాడినా వెనుసొంపుగా ఉండే భాష తెలుగు భాష అని చెప్పింది హెన్రీ మోరిస్. ఎవరు? హెన్రీ మోరిస్. ఇక్కడితో 7th క్లాస్ ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.